పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అధ్యక్షుడు జగన్ కు భారీ షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,050 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించగా, జగన్ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 685 ఓట్లు దక్కాయి. 30 ఏళ్లుగా పులివెందుల్లో ప్రత్యర్థులను పోటీ చేయనివ్వకుండా ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చిన వైఎస్ కుటుంబానికి, ముఖ్యంగా జగన్ కు ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోగలిగితే ఫలితం ఎలా ఉంటుందో రుచి చూపించారని, కూటమి ఏడాది పాలన, అమలు చేసిన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ల పెంపు, ఈ నెల 15వ తారీఖు నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతుల ధాన్యం బకాయిల చెల్లింపు లాంటి సంక్షేమాలతో పాటు రోడ్లు, అమరావతి నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు కూడా కనిపించడం, పెట్టుబడులను భారీగా ఆకర్షించడం లాంటి అంశాలు జగన్ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడాన్ని ఈవీఎంల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్న జగన్ కు మరి నేడు బ్యాలెట్ బాక్స్ తో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్లు రాకపోవడాన్ని ఎవరి మీదకు నెట్టాలో ఒక్కసారి జగన్ ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఎప్పుడు కూడా ప్రచారం చేయకుండానే గెలిచే వైఎస్ కుటుంబం అవినాష్ రెడ్డి రోడ్డు మీదకు వచ్చినప్పుడే ఓటమి పాలైందని, ప్రజానాయకుడు ఫ్యాక్షనిస్టులా వ్యవహరించకూడదని జగన్ ఇప్పటికైనా గ్రహించాలి. వైసీపీకి పోలైన 685 ఓట్లలో కూడా సగం ఓట్లు దొంగ ఓట్లేనని నియోజకవర్గ ప్రజల్లో చర్చలు కూడా నడుస్తున్నాయి.